చెప్పాలి. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా కళ్ళు మూసుకొని మన సమస్యను భగవంతుడు చూపిస్తుంది. భగవంతుడు సృష్టి ఫస్ట్ ప్రకృతిని చెప్పాలి, ప్రకృతి భగవంతుడు చెప్తుంది. కళ్ళు మూసుకొని మన సమస్యను స్వామి నాకు ఈ సమస్యను తీర్చు అనేసి కళ్ళు మూసుకొని చెప్పగలిగినామంటే ప్రకృతి నుంచి మనకు ఆ సమస్య పరిష్కారం ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ప్రార్థన అనేది చేయకుండా మన సమస్య వచ్చినట్టు ఒక్క నిమిషం పాటు ఖచ్చితంగా ఎవరితో మాట్లాడకుండా భగవంతుడు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మన కడప జిల్లా హిందూ ధర్మ సమాజ ప్రార్థన చేయాల్సిన సంస్థ కడప జిల్లా సొసైటీ పేరు ఆర్గనైజర్ గవర్నమెంట్ నాగేంద్ర మనోహర్ గారు మాట్లాడుతుండగా మనం చేస్తున్నాము. ఎవరిని ఆశ్రయిస్తే ఎటువంటి ఫలం వస్తుంది అన్నది ప్రార్థన అంటే తల్లికి బిడ్డకు మధ్య ఒక బంధం ఉంటుంది. ఇప్పుడు బిడ్డ ఆకలిందనుకో అమ్మ ఆకలి అంటారు. అలా నేను అమ్మ అడగకుండా కృష్ణాలు ఏమనుకో అయ్యా మా అమ్మ చెప్పండి నాకు ఆకలి అవుతున్న అమ్మ చూపించండి అంటారా బిడ్డ. అక్కడ కాకుండా మన ఆకలి అవుతున్న లేదు అమ్మ అమ్మని అడుగుతారు. ఆ మధ్యలో అమ్మ ఆకలి అవుతుంది అని అడిగితే ఏ విధంగా మధురంగా చెప్తుంటే అదే మాట. ఆకలి అవుతుంది అనడానికి అమ్మ ఆకలి అవుతుంది, అమ్మ గట్టిగా అవుతుంది నీరు అనేసి ఆ బిడ్డకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను తల్లిని నివేదించేది ప్రార్థన. ఒక బిడ్డగా తల్లిని ఏమడుగుతుంది ఆకలినప్పుడు మొత్తం మారిందట అమ్మ ఆకలి అవుతుంది అదొక రకమైన మాట. తర్వాత గట్టిగా ఏంటంటే అమ్మ గట్టిగా అవుతుంది అన్నది అది ఆ మాట మంత్రం, ఒక మాటే మంత్రంగా మారిపోతూ ఉంటుంది. ఆ విధంగా మన పోలీసులు కూడా ఈ మంత్రాలను ఈరోజు మంత్రం పెట్టుకోవడం నిత్యాన్ని ప్రార్థన చేస్తున్నాం కదా. ఈ ప్రార్థన శ్లోకాలు కావచ్చు, ధ్యాన శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ కూడా భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానం చేయడానికి ఆ బిడ్డ తల్లిని అమ్మ ఆకలి అవుతుంది అన్నట్టు ఆ మాట కూడా ఒక మంత్రంగా ఉంటుంది. వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది, అయ్యో నా బిడ్డ నన్ను అడిగింది కాబట్టి నేనేం చేయాలి, పెట్టాలి. ఆకలి అవుతుంది పెట్టాల్సింది, గట్టిగా అవుతుంది, అయ్యో నా బిడ్డ గట్టిగా అవుతున్నాను నేను వెంటనే నీకు ఇవ్వాలి అంటే ఇంకేం లేదు. జస్ట్ సింపుల్ ఫార్ములా అంటే ఈ ఫార్ములా అంతా జరుగుతుంది. ఫోన్స్లో ఫార్ములా నాకైనా అది ఆ శాస్త్రం ఎదురు చేస్తారు. ఇంట్లో కరెంట్ బ్యాటరీ సపోర్ట్ అది ఇంకొకటి వాళ్ళు కూడా చెప్పారు తెలుగు శాస్త్రం. అది ఇక్కడ తెలుగు బిడ్డకు మధ్య జరిగే ఫార్ములాని ఈ మంత్రం. ఈ మంత్రం ద్వారా మనం ఏం చేస్తాము, ఒక పద్ధతి ఒక ఫార్ములా పెట్టారు. ఈ విధంగా ఉండాలి, ఈ ఆకాశం తెలుస్తూ ఉండాలి, ఇది ఇక్కడ తెలుస్తూ ఉండాలి. ఇక్కడ చిన్న ఫార్ములా పెట్టారు, ట్రాన్స్లేషన్ తీసుకుంటాను ఎక్స్టెన్షన్ అయిపోతుంది. ఇది ఇలా కిలో పెట్టినప్పుడు ఈ రెండు రకాలుగా అన్నవాళ్ళు చెప్పారు. ఇలా పెట్టినప్పుడు మనలో ఉన్న మంచి కోల్పోతుంది. ఇలా ఆకాశాన్ని చూపించినప్పుడు ఈ రెండు ఆకాశాన్ని చూపించాలని ఫార్ములా పెట్టారు. ఇలా తీసుకోవాలి, జీవితాన్ని అందించుకోవాలి, తర్వాత కాలంలో మీరు అందించాలి. ఇది ఒక ఫార్ములా పెట్టింది. రెండో పైకి పెట్టాలి. ఆకాశానికి వికర్షణ శక్తి తీసుకోవాలి, భూమికి ఆకర్షణ తీసుకోవాలి. విశ్వశక్తి నుంచి మనం తీసుకోవాల్సిన పాజిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి విశ్వశక్తి నుంచి సామర్థ్యం మనం జీవితంలో తీసుకోవాలి. ఎప్పుడైతే మన దేహానికి విశ్వశక్తి నుంచి మనకు ఆ యొక్క కిరణాలు అందుతున్నాయో అదే సమయంలో మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మనలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది స్క్రీనింగ్ వస్తుంది. భూమికి ఆకర్షణ ఇలా తీసుకుని మనం మంచిని చూసుకొని
చాలా సులభమైంది. ఆ విధంగా మా స్థితిలో ఉంది. మనం ఏం చేస్తున్నాము? ఆ భగవంతుడు మహావిష్ణువు గారు ఎవరైనా అమ్మవారి ఎవరైనా ఇక్కడ మనం కోరుకున్నాం. అమ్మాయి ఆ భగవంతుడు కోరుకున్నాం, నేను నాకు ఇది కావాలి, నేను తప్ప ఎవరైనా అడగాలి, నేనే అడగాలి, నాకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, నేను అన్ని నువ్వు మాత్రమే. నీ పాదాన్ని ఆశ్రయించి ఈ 6:30 గంటలు సాయంత్రం 6:30కు నీ పాదాలకు దగ్గరకు వస్తా, నీ పాదాన్ని ఆశ్రయిస్తా. ఆ సమయంలో నేను నిన్ను అడుగుతా, నేను అడిగి నాకు అనేసి ఈ బంధాన్ని పెంచుకుంటూ పోతాం. ఆ బంధాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేది ఈ యొక్క ప్రార్థన. ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని రాబోయే రోజు ఈ రోజు మనం ఇచ్చాము. రేపుగా కాస్త కొందరు ఈ అమ్మ ఉంది, ఆ అమ్మ తీసుకుంటున్నారు, మీరు కావాలి ప్రార్థన తీసుకోండి. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం. అందుకే ఒక వారం ప్రయత్నం చేస్తాం. ఒక నెల రోజులు పెట్టుకున్నాము, 10 మందినే ఉన్నాము. నెల రోజులకి ఇద్దరు తీసుకున్నాం ఫోటో. నెల రోజులు అయ్యేసరికి 10 × 20 2 అంటే 20 మంది అదైనా మీరు 30 మంది మీ ప్రార్థనా కేంద్రాన్ని తీసుకోగలుగుతారు. చేద్దామన్నా